హలో అండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయలు హుండీ సొమ్ము. ఇక్కడే ఓ వ్యక్తి కోసం పోస్టులు సృష్టించి నిబంధనలు తుంచి ఒక్కరికే ఇంటర్వ్యూ పెట్టి జనరల్ మేనేజర్‌గా నియమించారు. ఆయన పేరే మురళీ సందీప్ రెడ్డి. వైకాపా సామాజిక మాధ్యమ విభాగ క్రియాశీలకుడు. విజిలెన్స్ విభాగంలో అక్రమమని తేలినా ఇప్పటికీ అదే హోదాలో కొనసాగుతున్నారాయన. ఇక్కడే మరో పెద్ద సంచలనం. భూమన కరుణాకర్ రెడ్డి గారు తానే పబ్లిక్‌గా చెప్పారు. 2000 మంది ఇన్ఫార్మర్స్ క్లెయిమ్ చేసుకున్నారనమాట. తిరుమలలో జరుగుతున్న ప్రతి సీక్రెట్ భూమనకి లీక్ అవుతుందా? ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు యాక్టివిస్ట్‌ని షఫిల్ చేయట్లేదు? హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా? ఆయన ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటసల? సామాజిక మాధ్యమ విభాగంలో చురుకుగా పనిచేస్తారనమాట ఆయన. టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలకు అత్యంత సన్నిహితులైన. ఎందుకంటే అర్హత ఏం కావాలి ఆయనకి? 2020 ఫిబ్రవరి 29న టీటీడీలో సైబర్ భద్రతా నిపుణుడిగా పోస్టు సృష్టించారు. నెలకు ₹1,00,000 పారితోషికంతో కాంట్రాక్ట్ బేస్డ్‌లో భర్తీ చేయాలని నిర్ణయించారు. 8 మంది దరఖాస్తు చేసుకున్న సందీప్ రెడ్డిని మాత్రమే ఎంపిక చేశారు. జూన్ 2021న సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిఐఓగా సందీప్ రెడ్డి నియమించారు. 2022 జనవరి 29న ఐటీ జనరల్ మేనేజర్ పోస్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 69 దరఖాస్తులు వస్తే వాటిలో 28 మాత్రమే వయోపరిమితి 40-45 ఏళ్లు పెట్టి తిరస్కరించారు. మే 13న 2022న ఇంటర్వ్యూ నిర్వహించారు కూడా. ఒక్కరే హాజరయ్యారు. 300 మార్కులకు గాను 255 మార్కులు ఇచ్చి సందీప్ రెడ్డిని ఎంపిక చేశారు. సెప్టెంబర్ 24, 2022 ఐటీ జీఎంగా బాధ్యతలు చేపట్టారు ఈయన. 2024 ఎన్నికల కోడ్ ముందు ఒకరోజు ముందు శాశ్వత ప్రతిపాదన జీఎంగా నియమించేశారు ఈయన్ని. అక్కడే అసలు సంచలనం జరిగింది. ఒక్కరికే ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేశారు. రిక్రూట్మెంట్ విభాగం కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలి అని చెప్పినా పట్టించుకోలేదు. ఎంపిక కమిటీలో అర్హత లేని అమర్ నాగరం అమేయం ఎంటర్ప్రైజెస్ సీఈఓను సభ్యుడిగా పెట్టారు. వయోపరిమితి టైలర్ మేడ్గా 40-45 ఏళ్లు పెట్టి అనుభవం ఉన్న వారిని బయటపడేశారు. నోటిఫికేషన్ రద్దు చేసి అదే పోస్టును నియమించారు. 2024 ఆగస్టులో విజిలెన్స్ విచారణలో నియామకం అక్రమం అని నీకు తేలింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా జె. శ్యామలరావు, అనిల్ కుమార్ సింఘాల్ హయాంలో చర్యలేమీ తీసుకోలేదు. ప్రస్తుతం ఈఓగా ఉన్న ముద్దాడ రవిచంద్ర ఏం చేస్తారో కూడా చూడాలి ఇప్పుడు. ప్రస్తుతం సిమ్స్ ఐటీ విభాగం జీఎంగా కొనసాగుతున్న సందీప్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలాగా చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఉద్వాసన అవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే మరో పెద్ద సంచలనం అండి. ఏప్రిల్ 15, 2025న భూమన కరుణాకర్ రెడ్డి తానే ప్రెస్ మీట్లో షాకింగ్ కామెంట్ చేశారు. తిరుమలలో ప్రస్తుతం పనిచేస్తున్న 2000 మంది ఉద్యోగుల్లో మా వైపు ఎలైన్ అయి ఉన్నారని, వారంతా మా ఇన్ఫార్మెంట్స్ అని చెప్పారు. తిరుమలలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి, ప్రతి సీక్రెట్ మాకు వారి ద్వారానే వస్తుందని ఆయన అప్డేట్ చేశారు. అంటే సందీప్ రెడ్డి లాంటి వైకాపా యాక్టివిస్టు ఇంకా కీలక పోస్టులో ఉండటం వల్లే భూమనకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అందుతుందా? ప్రస్తుత కూటమి ప్రభుత్వ టీటీడీలో ఏం జరుగుతుందో బయటకు లీక్ అవుతున్నట్లు భూమన తానే అడ్మిట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఇది. ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు ఈ రకమైన ఎంప్లాయీస్ని షఫిల్ చేయడం లేదు, లేదా రిమూవ్ చేయడం లేదు? విజిలెన్స్ రిపోర్ట్ 2024 ఆగస్టులోనే అక్రమం అని చెప్పిన చర్యలు ఎందుకు లేవు? హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా ఇక్కడ? లేదా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ దీనిపై ఫోకస్ చేయడం లేదా? వైఎస్ఆర్సీపీ వైపు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న ప్రభుత్వం సైలెంట్గా ఎందుకుంటుంది? ఇది టీటీడీలో ఇంకా ఎన్నో యాక్టివిస్టులు ఇన్సైడ్ ఉన్నారనే ప్రశ్న. భక్తుల సొమ్ము, ఆలయ ప్రతిష్ట ప్రమాదంలో పడుతున్నట్లు కనిపిస్తుంది. టీటీడీ మనందరి ఆస్తి. రాజకీయాలు ఆలయాల్లోకి వచ్చి ఇలాంటి నెట్వర్క్లు కొనసాగితే ఫలితం ఏమవుతుందో ఆలోచించాలి. ప్రస్తుతం ఈవో ముద్దాడ రవిచంద్ర గారు ఈ అంశంపై చర్య తీసుకుంటారా? ప్రభుత్వం షఫ్లింగ్ చేస్తుందా? థ్యాంక్ యూ అండి. జై హింద్.